జీవన వైవిధ్యం ఎందుకని ఈ రకంగా మారిపోయిందని అంటారు? ఇప్పుడు అట్లేదు కదా, ఎక్కడ ఈజీగా ఉందా అని అనుకొని ఇట్లా ఏసీలో కూర్చొని డబ్బులు వచ్చేది అని తప్ప ఈ ప్రాసెస్లో వీళ్ళ లైఫ్ స్టైలు, బాల్యము, వీళ్ళ హ్యాపీనెస్, వీళ్ళ ఆనందము, నేచర్ అన్నిటికీ దూరం అయిపోయినారు. ఓన్లీ డబ్బులుంటే చాలు, డబ్బులుంటే నాకు గౌరవం ఇస్తూ ఉండరు. డబ్బులు అవసరమే, కానీ నీ లైఫ్ను కాంప్రమైజ్ చేసుకునేంత ఇంపార్టెంట్ కాదు అని. దేవుడు కూడా గోవుల్లో పుట్టినాడు రా, గోవుల కులం రా, ఇక్కడ గోవులు రక్షించుకోండి, మీకు ఆ పేడ వేస్తూ ఉంటే ఫుడ్ పడుతూ ఉంటుంది. లేకపోతే మీరు అడవులకు పోయి యుద్ధం చేసి జంతువులతో కొట్లాడి చెట్లెక్కి తీసి తువ్వి హంటర్ గ్యాదరర్స్ హంట్ చేస్తే గ్యాదర్ అంత కష్టపడేవాడు ఫుడ్ కోసం. అట్లా దాని నుంచి ఒకే ఏరియాలో అరే పంటలు మనమే ఇత్తనాలు వేసుకొని పండించుకోవచ్చు అనే పెద్ద సైన్స్ కనిపెట్టినారు. అందుకని ఒకే ఏరియాలో 28 ఎడ్ల బండ్ల పశువులు ఎరువు వేస్తే బాగుపడతా ఉండే అనేది ఒక పెద్ద సైన్స్. ఆటంబాంబు కనిపెట్టింది కాదు సైన్స్, ఇది సైన్స్. మానవాళి మనుగడకి వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసిండే సైన్స్.